చిన్నారి బాలయేసు నామములో మీ అందరికీ శుభములు. పునీత బెసిల్, పునీత గ్రెగరీ శ్రీ సభ పండితులు నిర్బంధ స్మరణ. మొదటి పట్టణము పునీత యోహాను గారు రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయము 22వ వచనము నుండి 28వ వచనం వరకు. అయినచో అసత్యవాది ఎవరు? యేసును క్రీస్తు కాదనువాడే. తండ్రి కుమారులను ఇరువురను తిరస్కరించువాడే క్రీస్తు విరోధి. ఎట్లన? కుమారుని తిరస్కరించువాడు తండ్రిని కూడా తిరస్కరించును. కుమారుని అంగీకరించువాడు తండ్రిని కూడా అంగీకరించినట్లే. మొదటి నుండి మీరు వినిన సందేశమును మీ హృదయముల యందు పదిలపరుచుకొనుట మరువకుడు. మొదటి నుండి మీరు వినిన సందేశము మీ హృదయముల యందు నిలిచియున్నచో మీరు సర్వదా తండ్రి కుమారులతో ఐక్యము నొంది జీవింతురు. ఇదియే క్రీస్తు మనకు వాగ్దానము చేసిన నిత్య జీవము. మిమ్ము మోసగింపనించుచున్న వారిని గూర్చి నేను ఇది వ్రాయుచున్నాను. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీ యందు నిలిచియున్నది కనుక ఎవడును మీకు బోధింపనక్కరలేదు. ఆయన ఇచ్చిన అభిషేకము సకల విషయములను గూర్చి మీకు బోధించుచున్నది కనుక ఆ బోధ సత్యమే కాని అబద్ధము కాదు. అది మీకు బోధించిన ప్రకారము ఆయన యందు మీరు నిలిచి ఉండుడు. ఆయన దర్శనము ఇచ్చు రోజు మనము సిగ్గుతో తలదాచుకుని అవసరము లేకుండా ధైర్యముతో ఉండుటకై నా బిడ్డలారా ఆయన యందే నిలచియుండుడు. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఈనాటి సువిశేషము పునీత యోహాను గారు వ్రాసిన సువిశేషము 1వ అధ్యాయము 19వ వచనము నుండి 28వ వచనము వరకు. యెరూషలేమున ఉన్న యూదులు యోహానును నీవు ఎవడవు అని అడుగుటకు అర్చకులను లేవీయులను పంపగా అతడిట్లు సాక్ష్యమిచ్చెను. యోహాను ప్రత్యుత్తరమిచ్చుటకు వెనుదీయలేదు. నేను క్రీస్తును కాను అని అతడు ఒప్పుకొనెను. అటులైన నీవు ఎవరువు? ఏలియావా అని వారు ప్రశ్నించిరి. కాదు అని యోహాను సమాధానమిచ్చెను. వారు మరల నీవు ప్రవక్తవా అని అడిగిరి. కాదు అని అతడు పలికెను. మమ్ము పంపిన వారికి మేము సమాధానము తీసుకొని పోవలేను. నీవు ఎవడువు? నిన్ను గూర్చి నీవేమి చెప్పుకొనెదవు అని అడిగిరి. అందుకు అతడు, నేను యెషయా ప్రవక్త పలికినట్లు ప్రభువు మార్గము సిద్ధము చేయుడని ఎడారిలో ఎలుగెత్తి పలుకు స్వరమును అనెను. వారు పరిసయ్యుల నుండి పంపబడిరి. నీవు క్రీస్తువు, ఏలియావు, ప్రవక్తవు కానిచో ఏలా ఈ బాప్తిస్మము ఇచ్చుచున్నావు అని వారడిగిరి. అందుకు యోహాను, నేను నీటితో బాప్తిస్మము ఇచ్చుచున్నాను, కాని మీ మధ్య ఒకడు ఉన్నాడు, ఆయనను మీరెరుగరు. నా తరువాత వచ్చు వ్యక్తి ఆయనయే. నేను ఆయన పాదరక్షలను విప్పుటకైనా యోగ్యుడును కాను అని సమాధానమిచ్చెను. యోహాను బాప్తిస్మము ఇచ్చుచున్న యొర్దాను నదికి ఆవలి తీరమున గల బెతానియాలో ఇది జరిగెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.